ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం ఇప్పుడు నీ ప్రేయసి ఇల్లొదిలి వెళ్ళిపోగానే నా కొడుకును కూడా బయటకు పంపించేశావా? నువ్వు ఒక తండ్రివేనా? 24 గంటల్లో సిద్ధు నా కళ్ళ ముందుకు రాకపోతే మీ అందరినీ కోర్టుకి ఈడుస్తాను. నీ మాట నిజం కాదు. నేను సిద్ధుని కావాలని దూరం చేసుకోలేదు. సిద్ధు నేను వదులుకోను. వదులుకోను. బాబు, అభిలాష మాటల గురించి నువ్వేం ఆలోచించొద్దు బాబు. నువ్వన్నట్టే దానికి నీ మీద ఏదో ఒక రకంగా పైచేయి సాధించాలన్న తపన తప్ప దానికి అసలు కొడుకు మీద ప్రేమే లేదు. నాకు తెలిసి సిద్ధు లేడన్న విషయం తెలిసే అది ఇంటికొచ్చిందనుకుంటా. లేకపోతే దాని వెనకాలే లాయర్ ఎందుకొస్తాడు? మన ఇంటి ముందు అంత గొడవెందుకు చేస్తుంది? ఏదైతే ఏంటత్తయ్య, మీ అమ్మాయి అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక బాధ్యత లేని ఒక తండ్రిగా నిలబడాల్సి వచ్చింది. అలా అనకు బాబు. మన కర్మ కొద్దీ ఇలా జరిగింది. కాని బాధ్యతలు బంధాల విషయంలో నిన్ను తక్కువ చేసే అర్హత దానికే కాదు, ఎవ్వరికీ లేదు. కర్మ కాదత్తయ్య, నేనే చేతులారా చేసుకున్నదే. అభిలాష ముందు తగ్గకూడదని ఈ విషయం ఒప్పుకోలేదు. కానీ ఇదే నిజం. అల్లుడిని కొడుగ్గా చూడడం వల్ల మీరు నన్ను సమర్థించొచ్చు, కానీ నా తప్పేంటో నాకు తెలుసు అత్తయ్య. సిద్ధు తిరిగి దొరికేంత వరకు అభిలాష ముందే కాదు, నా మనస్సాక్షి ముందు కూడా నేను దోషినే. రండి. నమస్తే అండి. నమస్కారం అమ్మా. కూర్చోండి. నందు లేడమ్మా? ఉన్నారు. హాయ్ నందు. హాయ్ సార్. కూర్చోండి సార్. సిద్ధు గురించి ఏమైనా తెలిసిందా నందు? లేదు సార్, ఇంకా వెతుకుతూనే ఉన్నాను. అవును, సాక్షి ఏంటి? నేను రిఫర్ చేసిన జాబ్ కూడా వద్దని సడన్ గా ఎందుకు వెళ్ళిపోయింది? సిద్ధు కోసమే మీ ఇంటికి వచ్చింది, మీ ఇంట్లోనే ఉంటుందని చెప్పావు. అలాంటి సాక్షి వెళ్లే ముందు సిద్ధుకి ఎందుకు చెప్పలేదు? ఏమైంది నందు? ఎందుకు మౌనంగా ఉన్నావు? ఏదైనా సమస్య? అవును సార్, నేనే సమస్య. సిద్ధుకి అమ్మలేని లోటు తెలియకుండా చూసుకున్న మంచి మనిషి అమ్మాయి సార్. ఎప్పుడు సిద్ధు కోసమే ఆలోచిస్తూ తనకంటూ ఒక జీవితం ఉందని మర్చిపోయింది. తన మనసుని సిద్ధు నుండి డీవియేట్ చేస్తేనైనా పెళ్లి గురించి ఆలోచిస్తుందని నేను కోపం నటించాను. అవధులు దాటి అనరాని మాటలు అన్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకుంది. బాధపడద్దు నందు. మా దృష్టిలో నువ్వేం తప్పు చేయలేదు. ఒక్కోసారి తీపి చేదుగా అనిపించినట్టే మంచి చెడుగా కనిపిస్తుంది. నువ్వు తన జీవితం కోసం ఆలోచించావు. సాక్షి నీ కోపాన్ని మాత్రమే అర్థం చేసుకుంది. మీ మనసులో ఉన్నది
సాక్షికి డైరెక్ట్గా చెబితే ఏ ప్రాబ్లం ఉండేది కాదు కదా. వాళ్ళ అమ్మగారు కూడా మీకే సపోర్ట్ చేసేవారేమో. సాక్షి వాళ్ళ అమ్మగారి కోసమే పెళ్లి వద్దనుకుంది. నేను సంబంధం తీసుకొస్తే వచ్చినవాడేమో సాక్షి క్యారెక్టర్ని అపార్థం చేసుకుని వెళ్ళిపోయాడు. అలాంటప్పుడు నేనేం చెప్పినా తను మంచిగా తీసుకోలేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నీలాంటి మంచి వాళ్ళని ఏడిపించడానికి ఆ దేవుడు కూడా ఒప్పుకోడు. త్వరలోనే సిద్ధు ఇంటికి వస్తాడు. నీకు ఏ సహాయం కావాలన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మర్చిపోవద్దు. ఓకే సార్, టెడ్డీని ఈ టెన్షన్ పెట్టుకోవద్దని చెప్పండి. మేం వెళ్ళొస్తాం నందు. సిద్ధు గురించి ఏ చిన్న విషయం తెలిసినా నాకు కాల్ చేయి. అలాగే సార్. వస్తామమ్మా. అలాగే అండి. పద. ఓకే లాయర్ గారు, మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసుని లైట్ తీసుకోకూడదు. కోర్టులో మా మీద గెలిచి కాలర్ ఎగిరేసిన నందు క్షమాభిక్ష కోసం మా కాళ్ల మీద పడేట్టు చేయాలి. ఎన్ని సెక్షన్స్ పెడతారో, ఎలాంటి కేసులు ఫైల్ అయ్యేలా చూస్తారో మీ ఇష్టం. నందు మాత్రం ఉక్కిరి బిక్కిరైపోవాలి. నేను మళ్ళీ కాల్ చేస్తాను. అభి, ఇప్పుడే లాయర్ గారితో మాట్లాడుతున్నాను. నీ మాజీ మొగుడికి గట్టి రిటార్డ్ ఇచ్చావని ఇప్పుడే లాయర్ గారు చెప్తున్నారు. ఒక్క నందునే కాదు, అక్కడ మా అమ్మ అన్నయ్య కూడా ఉన్నారు. అందరి మీద అరిచాను. మా అమ్మకి కూతురు కన్నీరు లెక్కలేదు, కానీ అల్లుడికి కష్టం వస్తే చాలు వెంటనే వాలిపోతుంది. నీ కోపం చూసి నందు ఎలా రియాక్ట్ అయ్యాడు? పాపం, నిజం నాకు తెలియదనుకుని చాలా ఓవర్గా రియాక్ట్ అవుదామనుకున్నాడు. కానీ అరిచిన ఆవేశాన్ని చూపించేసరికి సైలెంట్ అయిపోయాడు. నా ప్రశ్నలకి సమాధానం చెప్పలేక, ఏం మాట్లాడాలో తెలియక కొట్టడానికి చెయ్యెత్తాడు. ఏంటి, నిన్ను కొట్టబోయాడా? అవును, నా కోపంతో అంత ఫ్రస్ట్రేట్ చేశాను. నిజంగా కొట్టుంటే లాయర్ కూడా అక్కడే ఉన్నారు కాబట్టి డైరెక్ట్ గా జైలుకి వెళ్ళేవాడు. షట్, మంచి ఛాన్స్ మిస్ అయ్యాడు. నన్ను కొట్టలేదని హర్ట్ అవుతున్నావా? నో 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 నో, జైలు మిస్ అయిందని అంటున్నాను. నువ్వు చెప్పినట్టే బొమ్మలు తీసుకుని వెళ్ళి సిద్ధుని పిలు అంటే నన్ను అక్కడి నుండి పంపించడానికి, టాపిక్ డైవర్ట్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ నేను తగ్గలేదు. మొత్తానికి అభిలాష ఆది పరాశక్తి అయిందన్నమాట. కళ్యాణ్, ఈ ఇష్యూని ఇక్కడితో వదిలేయకూడదు. ఇన్ని రోజులు నన్ను బాధ్యత లేని తల్లిగా ఈ సొసైటీ ముందు నిందలు వేసిన అతనికి సరైన గుణపాఠం చెప్పాలి. ఒక్క నందునే కాదు, అతన్ని సపోర్ట్ చేసిన మా అమ్మతో పాటు అందరికీ నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో కొట్టొచ్చినట్టు కనపడాలి. ఆ విషయం నాకు వదిలే అభి. ఆల్రెడీ లాయర్తో మాట్లాడాను కదా, అంతా అతను చూసుకుంటాడు. కళ్యాణ్, ఇంకో విషయం చెప్పబి. సిద్ధు ఎక్కడున్నాడో వెతికించు. నందు కన్నా ముందు సిద్ధుని మనం వెతికితే చాలా ప్లస్ అవుతుంది. షూర్ అభి, ఇప్పుడే నేను పోలీస్ ఆఫీసర్స్తో మాట్లాడతాను. అంతేకాదు, ప్రైవేట్ డిటెక్టివ్స్తో కూడా సెర్చ్ చేయిస్తాను. నీ హ్యాపీనెస్ నాకు ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీ అభి. సిద్ధు గురించి నువ్వు టెన్షన్ పడద్దు. నా టెన్షన్ సిద్ధు గురించి కాదు, నందు మీద ఎన్నో రోజులుగా పెంచుకున్న కోపం, ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చిన ఈ అవకాశం ఎక్కడ మిస్ అవుతుందా అని. అమ్మా, నీకోసం ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నానో తెలుసా? నాకు హెల్ప్ చేయడానికి ఈ తాతయ్య తప్ప ఎవరూ లేరు. దేవుడికి కూడా మొక్కుకుంటున్నాను, అయినా ఎందుకు కనిపించడం లేదు? నీకు నా మీద ప్రేమ లేదా? ఎక్కడున్నావమ్మా?
అన్నపూర్ణేశ్వరి అడగకుండానే 2 సార్లు ప్రసాదం ఇచ్చింది. ఎవరు? ఆ గుడిలో ఉన్న దేవత చాలా మంచి మనిషి. మనిషా దేవత? రెండూ ఆవిడే. ఎప్పటిలానే ఈ ప్రసాదమే ఈ పూటకు పంచభక్ష్య పరమాణం. ప్రత్యేకించి మీకోసమే తయారు చేయించాను. స్వీకరించండి యువరాజా. మీ చేతిలో ఆ కాగితమేమి? చాలాసేపటి నుంచి వీక్షించుచుంటిరి. కాగితం కాదు, మా అమ్మ ఫోటో. ఏమిటి, మహారాణి గారి ఫోటోనా? మరి ఎన్ని రోజులు నాకెందుకు చూపించలేదు? నేను వచ్చిన రోజే చూపిద్దాం అనుకున్నాను, ఆ, కానీ నువ్వు నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. ఆ, అమ్మ గురించి చెప్పగానే నాకు తెలుసు అని అమ్మవారి పోలికలు చెప్పి గుళ్ళోకి తీసుకెళ్ళావు. నా రాజ్యంలో నాకు తెలిసినమ్మ ఆ అమ్మే కాబట్టి అటులో చేసి తిని. ఇక మీదట అటులో జరగదు. ఒకసారి నాకు కూడా ఆ మహారాణిని చూపిస్తావా? మరలా అటువంటి పొరపాటు జరగదు. మహారాణి వారు చాలా తెల్లగా ఉన్నారు. ముఖం కూడా కనిపించడం లేదు. అయ్యో, వెనక్కి తిప్పు తాతయ్య. ఓహో, అటులనే చూసేదను. వాయుదేవా, ఏమి నీ ఆటలు? అమ్మా అమ్మా అమ్మా! యువరాజా, నేను వచ్చుచున్నాను. అమ్మా అమ్మా! యువరాజా, యువరాజా! ఏంటి తాతయ్య అలా చూస్తున్నావు? అమ్మ నీకు తెలుసా? మాట్లాడు తాతయ్య. రోజు ఈ ఫోటోలో మా అమ్మని చూసుకుంటున్నాను. ఇప్పుడు అమ్మ సరిగ్గా కనబడడం లేదు. ఇదంతా నీ వల్ల జరిగింది. మన్నించండి యువరాజా, నేరం నాది కాదు, వాయుదేవుడిది. ఊరికే ఏదో ఒకటి చెప్తావు. ఇంకెప్పుడైనా ఫోటో అడుగు, ఇస్తానేమో చూడు. ఆ, మ్, చేతికి ఫోటో ఇస్తే సరిగ్గా పట్టుకోవాలి కదా. మా అమ్మ గురించి ఎవరినైనా అడగడానికి ఈ ఫోటో చూపించాలి అనుకున్నాను. చూడు ఇప్పుడు ఎలా జరిగిందో. ఇదంతా నీ వల్ల అయింది. ఆ దేవుడు ఉన్న ఒక్క అవకాశాన్ని నీకు దూరం చేశాడంటే నీకు సహాయం చేసే రోజులు దగ్గర పడినట్టే. ఫోటో లేకపోయినా మహారాణి ఖచ్చితంగా దొరుకుతుంది. సత్యం, గుళ్ళో మోగిన గంటే సాక్ష్యం. మీరలా బాధ కోపంతో ఉంటే నా మనసు కక్కావికలైపోతుంది. పోనీ ఒక్కసారి ఆ ఫోటో ఇవ్వండి. నీటితో కడిగితే మట్టి మరక పోతుందేమో. ఇలా ఇవ్వండి. వద్దు, నువ్వేం చేయొద్దు. హెల్ప్ చేస్తానని చెప్పి ఫోటో నాశనం చేసావు. ఫోటో నీకు చూపించకుండా అయినా ఉండాల్సింది. యువరాజా, 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 ఆగండి యువరాజా. ఇదే నా ఆఖరి పొరపాటు. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. ఇదే నా ఆన. యువరాజా, 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 ఆగండి యువరాజా. నా రాజ్యంలో ఉంటూ నన్నే నమ్మకపోతే ఎలా? యువరాజా, 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 క్షమాపణలు కోరుతున్నాను. ఆగండి యువరాజా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరు? మేడం, మేం డిజైనర్స్. ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నారు కదా. ఓ, మీరేనా? మ్మ్.
కూర్చోండి. ఇంటర్నెట్లో మీ కలెక్షన్స్ చూశాను, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ మేడం. మేడం, మీ పార్టీ ఫంక్షన్స్ ఏదైనా సరే మీ టేస్ట్కి తగ్గట్టు లేటెస్ట్ డ్రెస్ అండ్ జ్యువెలరీస్ మేము డిజైన్ చేస్తాం మేడం. కపుల్ కాస్ట్యూమ్స్ మా స్పెషాలిటీ. గుడ్. నాకు కావాల్సింది కూడా అలాంటివే. అకేషన్ ఏంటి మేడం? నా పెళ్లికి రిసెప్షన్కి డ్రెస్ అండ్ జ్యువెలరీ రెడీ చేయాలి. డ్రెస్సెస్ ఎంత మోడర్న్ గా ఉండాలో అంతే ట్రెడిషనల్ గా ఉండాలి. షూర్ మేడం. ఇవి చూడండి మేడం. నెక్స్ట్. కొంచెం చీప్ గా ఉంది. ఇది మేడం. ఇది ఓల్డ్ మోడల్, కొంచెం ట్రెండీగా చూపించండి. షూర్ మేడం. ఇది వెరీ బ్యాడ్. ఇది ప్యూర్ సిల్క్ లానే లేదు. జ్యువెలరీ కూడా మ్యాచింగ్ అవ్వలేదు. ఒక పని చేయండి, ఈ స్టోన్స్ ని డైమండ్స్ తో రీప్లేస్ చేయండి. మొత్తం డైమండ్స్ అంటే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది మేడం. ఖర్చు గురించి మీకెందుకు, ఇచ్చేది నేనే కదా. నాకు ద బెస్ట్ చూపించండి. జ్యోతి, మేడంకి మన రీసెంట్ డిజైన్స్ చూపించు. ఇంక చాలు. ఒక్కటి కూడా నా టేస్ట్కి తగ్గట్టు లేదు. సోషల్ మీడియాలో చూపించినంత ఇంప్రెసివ్ గా లేదు. ఇంకా ఉన్నాయి మేడం. వద్దు, మీరు ఎన్ని చూపించినా నాకు నచ్చవు. మీవన్నీ అవుట్డేటెడ్ గా ఉన్నాయి. ఇలా అని ముందే తెలిస్తే మీకు అసలు ఫోన్ చేసేదాన్నే కాదు. మేడం, మేము చాలా విఐపీస్ ఫంక్షన్స్ కి కూడా ఆర్గనైజ్ చేసాం. అందరూ ఇంప్రెస్ అయ్యారు. విఐపీ అయినంత మాత్రాన రిచా? మేబీ వాళ్ళు మా అంత రిచ్ కాదనుకుంటా. నాకు తెలిసి మీరు మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ కి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తారనుకుంటా. నాలాంటి లావిష్ లైఫ్ స్టైల్లో బ్రతికే వాళ్ళకి సెట్ అయ్యే డిజైన్స్ మీ దగ్గర ఒక్కటి కూడా లేవు. మేడం, మాకు ఒక్కరోజు టైం ఇవ్వండి, ఇంకా కొత్త కొత్త డిజైన్స్ రెడీ చేసి చూపిస్తాం. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ టైం అయినా నన్ను ఇంప్రెస్ చేయండి. షూర్ మేడం, వెళ్ళొస్తాం మేడం. అభి ఎవరు? మీ ఫ్రెండ్సా? చిచ్చి, వాళ్ళు నా ఫ్రెండ్స్ ఏంటి? ద గ్రేట్ కళ్యాణ్ చక్రవర్తికి కాబోయే వైఫ్ కి అలాంటి చీప్ ఫ్రెండ్స్ ఉంటారా? మరి వాళ్ళెవరు? డిజైనర్స్. మన పెళ్లికి రిసెప్షన్ కి డ్రెస్ అండ్ జ్యువెలరీ కలెక్షన్ చూద్దామని పిలిచాను. ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది అభి? అర్జెంట్ ఏముందా? వాట్ ఆర్ యూ టాకింగ్ కళ్యాణ్? మన పెళ్లి ముహూర్తం డేట్ ఎప్పుడో నీకు గుర్తుందా? గుర్తుంది, కానీ దానికి ఇంకా టైం ఉంది కదా. టైం అంటే నెలలు కాదు, ఇంకా రోజులు మాత్రమే మిగిలిన్నాయి. ఇప్పుడు నుండి స్టార్ట్ చేయకపోతే లాస్ట్ మూమెంట్ లో హడావుడైపోతుంది. అప్పుడు వేరే ఆప్షన్ లేక చీప్ డిజైన్స్ కి అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఓహో గ్రేట్, నువ్వు చాలా అడ్వాన్స్ గా ఆలోచిస్తున్నావు అభి. నేను అడ్వాన్స్ కాదు, నువ్వు ఆలస్యంగా రియాక్ట్ అవుతున్నావు. అదేలే, ఇంతకీ వాళ్ళు చూపించిన డిజైన్స్ నచ్చాయా? అస్సలు బాలేదు. వాళ్ళ షో అంతా సోషల్ మీడియాలోనే తప్ప మన రేంజ్ డిజైన్లు వాళ్ళ దగ్గర లేవని పంపించేశాను. కొంతమంది ప్రొఫైల్ పిక్ కి ఒరిజినల్ ఇమేజ్ కి చాలా తేడా ఉంటుంది. గుడ్డిగా నమ్మితే మోసపోయేది మనమే. వీళ్ళు కూడా ఆ టైపే. వద్దని చెప్పావు కదా, వేరే ఆప్షన్ చూడు. ష్యూర్ కళ్యాణ్, నేను ఆ పనిలోనే ఉంటాను. నెక్స్ట్ టైం నుండి నువ్వు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలా ఎందుకు ఏంటి అని మాత్రం నన్ను క్వశ్చన్ చేయకు. ఏం అడగకుండా నువ్వేం చెబితే దానికి గంగిరెద్దులా తలూపితే నాకు నీ మాజీ మొగుడికి తేడా ఏముంటుంది? ఈ పెళ్లి ఎలా క్యాన్సిల్ చేయాలా అని నేను చూస్తుంటే మేడం గారు మండపం డిజైన్లు చూస్తుంది. వీలైనంత త్వరగా హారిక హెల్ప్ తీసుకొని ఈ హడావుడికి పులి స్టాప్ పెట్టాలి.
చెట్టునున్న పండు గాలికి రాలిపోతే చెట్టును తిట్టుకుంటామా గాలిని తిట్టుకుంటామా? నా వలన జరిగిన పొరపాటు కూడా అలాంటిదే. దయ ఉంచి నన్ను క్షమించండి. ఏమీ వైపరీత్యము? నా రాజ్యంలో నాకే మనశ్శాంతి కరువైనదే. సరే యువరాజా, మీకు నచ్చినప్పుడే మాట్లాడండి. ఎక్కడున్నావు సిద్ధు? నువ్వు కూడా ఈ పాపాన్ని అర్థం చేసుకోకపోతే ఎలా నాన్న? ఇంకెన్ని రోజులు ఇలా కనిపించకుండా ఏడిపిస్తావురా? ఏమైనది యువరాజా? ఎందుకు భయపడుతున్నారు? మన మీద శత్రువులు దాడి చేస్తున్నారా? ఎందుకు తమరు దాక్కుంటున్నారు? మాట్లాడండి యువరాజా. తాతయ్య కాసేపు మాట్లాడకండి. మా పెళ్లి శుభలేఖ. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.